ఇదే ఆ నమ్మకత్వం అనే దాని గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చూసినా ఆ విషయాలు చెప్తుంది. సరే, ఇప్పుడు మనం 106వ కీర్తన 3వ వచనం చదువుకున్నాం. 106:3 చదవండి దయచేసి. ఎక్కువ వివరించట్లేదు, నేను త్వరగా ముగిస్తాను. న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. యెహోవా నీవు ఏర్పరచుకున్న వారు క్షేమమును నేను చూసి నీ జనులకు కలుగును సంతోషమును బట్టి నేను సంతోషించేదను. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లవేళలా ఇప్పుడు మరి ఎల్లవేళలా మాకు ఎక్కడ కుదురుతాయి గారు? మీకేం మీరు బాగానే చెప్తారు. పాస్టర్లు పొద్దున్న లేచి ఎదురించారు, నీళ్ళు వస్తున్నారు, కొట్లు వేసుకుని నిలబడి గంటల టెంపులు వాటిలో ప్రార్థన చర్చలోనే ఉండమని. మాకు ఎన్ని పనులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు. పిల్లలు పొద్దున్న లేస్తే వాళ్ళకి స్నానాలు చేయించాలి, వాళ్ళకి మంచి బట్టలు కలిసి స్కూళ్ళు బూట్లు వేయాలి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఈయన డ్యూటీకి వెళ్ళాలి, ఆయన చేయాలి. మా అమ్మ ఒక ఆయన ఉంది, మా నాయన కొంచెం జ్వరం తగిలి పడుకోవాలి, ఆయన చేయాలి. నేను మళ్ళీ మిషన్ కుట్టాలి, ఒక అమ్మాయి వచ్చి తయ్యాలి. వాళ్ళు పెళ్ళి అంట, ఆ పెళ్ళి జాకెట్ అంది, లేకపోతే అదో పెద్ద ప్రమాదం. తయారీకి అందిపోతే మళ్ళీ అదో ప్రమాదం. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆడ కుదురుతాయి గారు. గంటలు కూర్చొని ప్రార్థన చేయడానికి మాకు ఆడ కుదురుతాయి అని మనం అనుకుంటాం. కానీ దేవుని బిడ్డారా, నువ్వు మోకరించే ప్రార్థన చేయాలా, చేతులెత్తే ప్రార్థన చేయాలని మరి. కానీ నువ్వు చేయలేని పరిస్థితులు ఏం చేస్తావు తెలుసా? ప్రభా నీ స్తోత్రం, ప్రభా స్తోత్రం, ప్రభా కట్ చేసి మళ్ళీ మిషన్ కుడతా కూడా నువ్వు ప్రార్థన చేస్తానే ఉంటావు. ప్రభా నీ స్తోత్రం. నేను ఆ సిస్టర్ ప్రభు స్తోత్రం. అంత బాగున్నారు సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. ప్రభు స్తోత్రం సిస్టర్, మీరు కనపడ్డారు. భలే క్షణం నీ నోట స్థుతి వచ్చింది. క్షణం ప్రభుని కనపడుతుంది. ప్రభు గంటలు గడుపుకుంటా ప్రభాని స్తోత్రం. కూర కోసేస్తా ప్రభాని స్తోత్రం. కూరంటే మాంసమే కాదు, కూరగాయలు కూడా కనిపిస్తారు. పల్లెటూరు వీళ్ళు మిషన్ల మీద పనిచేస్తా ఉంటారు. కొంచెం నిన్న ఒక సహోదరుడు మా చర్చి కుర్రోడికి